హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను 7 శనివారాల పూజ అది నా జీవితంలో జరిగినది చెప్పబోతున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇదిగోండి 7 శనివారాల పూజ. నేను గత 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నానండి. ఇది 3వ సంవత్సరం. బాగా జరిగిందండి. చాలా ఆనందంగా అయితే ఉంది. 3 సంవత్సరాలప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. ఇంట్లో పరిస్థితులు బాగోక, పిల్లలకి ఒకటే అనారోగ్యము, మా వారికి సరిగ్గా పనులు లేక, నాకు ఒంట్లో బాగోక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు చెప్పారు, "అమ్మ నువ్వు పూజలు చేసుకుంటావు కదా, 7 శనివారాలు పూజ చేసుకోమ్మా బాగుంటుంది" అని చెప్పారు. అందుకని నేను వాళ్ళ సలహాలు కొన్ని తీసుకొని దాన్ని బట్టి చేసుకున్నాను. చాలా బాగుంది. మొదటి సంవత్సరం చేసినప్పుడు మాత్రం చాలా భయపడ్డా. 7 వారాల్లో అయిపోవలసిన పూజ 17 వారాల దాకా పట్టిందండి నాకు. మధ్యలో గ్యాప్స్ వస్తా, పిల్లలకి బాగోక, మా వారికి బాగోక, నాకు బాగోక చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని చాలా తలుచుకున్నాను. స్వామి, నేను చేస్తున్న పూజలో ఏమన్నా లోటుందో, తప్పులున్నాయో తెలీదు కానీ చాలా ఇబ్బందిగా ఉంది స్వామి. వారాలు పొడుగుతున్నాయి తప్ప పూజ మాత్రం అవ్వటం లేదు. ఎందుకు స్వామి మా మీద ఇలా కోపం చూపిస్తున్నారని చెప్పి చాలా ప్రాధేయపడ్డాను. ఒక వారం పూజ చేస్తే 2, 3 వారాల దాకా పూజ చేసేదాన్ని కాదు. అట్టా మధ్యలో ఇబ్బందులతో పూజలైతే చేశాను. ఒక మిరాకిల్ అయితే జరిగిందండి. అది మాత్రం మొదటి సంవత్సరం పూజ అప్పుడు మాత్రం అది నా జీవితంలో అసలు మర్చిపోలేనిది. మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను మొక్కున్నాను. నాకు అబ్బాయి గనక పుడితే కృష్ణుడి పేరు పెట్టుకోవాలని, అన్నప్రసన ద్వారకా తిరుమలలో చేపించుకుందామని, పుట్టెంటుకలు పెద్ద తిరుపతిలో చేపించుకుందామని మొక్కున్నానండి. అలాగే నాకు బాబు పుట్టాడు. అందుకే వాడి పేరు మోహనకృష్ణ అని పేరు పెట్టుకున్నాను. అలాగే అన్నప్రసన కూడా ద్వారకా తిరుమలలోనే చేసుకున్నాము. పుట్టెంటుకల టైము బాబుకి 3వ సంవత్సరం వచ్చింది. పుట్టింటికలు మాత్రం చేయించలేకపోతున్నాము. అప్పటికే పరిస్థితి బాగోక ఇంట్లో ఇబ్బందులుగా ఉండి చాలా భయపడతా ఉన్నాము. అప్పుడు ఈ పెద్దవాళ్ళు చెప్పారు, ఇట్ట శనివారాలు పెట్టుకోమ్మా బాగుంటుందని. ఆ శనివారాలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నామే అని చాలా భయపడుతూ ఉన్నానండి. అలాగే ఆ దేవుడి దయ వల్ల 5వ శనివారం చేశాను. ఇంక అక్కడి నుంచి మా జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. మా ఆయన ఆరోగ్యం బాగుంది, మా పిల్లలకి ఆరోగ్యం బాగుంది, వాళ్ళ చదువులు బాగున్నాయి. అలాగే ఇంట్లో కూడా వాతావరణం చాలా బాగుండేటప్పటికి 6వ వారం ఎమ్మటే పెట్టేసుకున్నాను. అలాగే 7వ వారం కూడా చేసుకున్నానండి. 7వ వారం కొంతమందిని పిలిచి బాగా పూజ చేసుకున్నాను. చాలా ఆనందంగా అయితే ఉంది. 7వ వారం అయిపోయిన ఎమ్మటే తిరుపతి వెళ్ళిపోయాము. పిల్లోడికి పుట్టెంటికలు కూడా ఇచ్చాము. నాకైతే అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. నా జీవితంలో అదొక పెద్ద మిరాకిల్ లాగా అనిపించింది. ఎమ్మటే అలా 7వ వారం పూర్తయిపోయింది. బాబుని తీసుకొని పుట్టెంటికలకి వెళ్ళిపోయాం పెద్ద తిరుపతికి. ఆ స్వామే మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది. అందుకే లేట్ అయిందేమో అనిపించింది. 2వ సంవత్సరం పెట్టుకున్నప్పుడు మాత్రం గ్యాప్ అనేది లేకుండా 7 వారాలు రన్నింగ్ బాగా చేసుకున్నానండి. చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ 3వ సంవత్సరం పెట్టుకున్నాను. ఇది కూడా బాగా జరిగిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. అందరూ ఓం నమో వెంకటేశాయ అని పెట్టండి.